అమెరికా ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం వల్ల దగ్గర దగ్గర 20 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నెల రోజులు కనుక ఈ యుద్ధం ఈ విధంగానే కొనసాగితే దగ్గర దగ్గర 20 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతుంది. మొదటి రోజే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది అమెరికా ఇరాన్ మీద చేసినటువంటి దాడికి. అంటే దగ్గర దగ్గర $800 మిలియన్ మొదటి రోజు. అమెరికా దగ్గర ఉన్నటువంటి యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధ నౌక ఉంది కదా, ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర, ఈ యొక్క నౌకే రోజుకి 60 కోట్ల రూపాయలు నిర్వహణ ఖర్చు పెడుతుంది. అంటే ఈ యొక్క నౌకలో 60 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఇది నిర్వహించలేరు యుద్ధం రంగంలో ఉండాల్సి వస్తే. సో ఇది కాకుండా ఇప్పుడు ట్రేడ్ డిస్టర్బెన్స్, అలాగే చమురు ధరలు పెరగడం, ఇవన్నీ విషయంకి వస్తే మరొక 110 నుంచి 120 బిలియన్ డాలర్ల నష్టం. అంటే మొత్తం కలిపితే 20 లక్షల కోట్ల రూపాయలు, అంటే 200 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే. సో ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అమెరికాకి. బహుశా దీన్ని ఎలా రాబట్టుకుంటుంది అంటే మళ్ళీ మనలాంటి వాళ్ళ మీద అందరి మీద సుంకాలు విధించి రాబట్టుకోవడమే తప్ప మరొక మార్గం లేదు. మరొక వైపు అమెరికా అప్పుల్లో కూరుకుపోతుంది. ఆర్థిక వ్యవస్థ కూడా కొంచెం దిగజారుతుంది. మనం అనుకున్నంత కాకపోయినా ఆర్థిక వ్యవస్థ అయితే చాలా నష్టాల్లోనే ఉంది. ఇప్పుడు అమెరికా విషయంలో చూస్తే కొంతవరకు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం ఇరాన్ మీద దాడి చేస్తుందనే కాదు, ప్రపంచ దేశాల మీద సుంకాలతో విరుచుకుపడడం, అలాగే చాలా దేశాల మీద దౌర్జన్యంగా ఈ నియంత్రణతో పోకడలు చేయడం వల్ల అనేక రంగాల్లో నష్టాలు ఏర్పడుతున్నాయి. సో వీటన్నింటిని ఏ విధంగా కవర్ చేస్తుందో పక్కన పెడితే ఇంత డబ్బు నష్టం వస్తుంది కాబట్టి ఈ నష్టాన్ని మిగతా దేశాల మీద అయితే రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. యుద్ధం ఆగిపోయిన తర్వాత ఏమైనా జరగచ్చు, ఏ విధమైనటువంటి ధరలు పెరుగుతాయి అన్నది కూడా ఎవరికి అందుబాటు లేనటువంటి పరిస్థితి.